Hello everyone, this is Tejasvi Shivakumar and once again welcome you all to my channel. So in the last video we have learnt about gluconeogenesis. In this video we will learn about the next part of gluconeogenesis, which is Cori cycle. So the gluconeogenesis is the synthesis of glucose from non-carbohydrate precursors like pyruvate, lactate, amino acids, propionate, etc. Last video lo em chusam manam how glucose can be synthesized from pyruvate. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూసి రండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. నా ద టాపిక్ ఇస్ Cori cycle where lactate will give you glucose. So the synthesis of glucose from the lactate is what you call Cori cycle. So lactate is the end product of anaerobic respiration. Now take muscle. Muscle లో ఏమవుతుంది? anaerobic respiration జరుగుతుంది. So muscle లో glycolysis process జరిగినప్పుడు glucose will give pyruvate and pyruvate will be converted to lactate because anaerobic కాబట్టి. Now ప్రాబ్లం ఏంటి? లాక్టేట్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ కి రావాలి అని అంటే గ్లూకోనియోజెన్సిస్ జరగాలి మజిల్ లో. కానీ దానికి కావాల్సిన ఎంజైమ్స్ ఉన్నాయి చూసారు, విచ్ ఈస్ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేటేస్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్. అవి మజిల్లో ఉండవు. అదే పెద్ద ప్రాబ్లం. అప్పుడు ఏం చేయాలి? లాక్టేట్ త్రూ ద బ్లడ్ ఇట్ విల్ గో టు ద లివర్. లివర్ కి ఎందుకు వెళ్తుంది? లివర్ లోనే కదా ఎంజైమ్స్ అన్ని ఉంటాయి. గ్లూకోనియోజెన్సిస్ జరిగేది లివర్ లోనే కదా మరి. సో లాక్టేట్ మళ్ళీ గ్లూకోజ్ గా మజిల్ లోకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే కావాల్సిన ఎంజైమ్స్ లేవు కాబట్టి లాక్టేట్ త్రూ ద బ్లడ్ ఇట్ విల్ గో టు ద లివర్. లివర్ లోకి వెళ్ళాక చలో the process is same. Lactate will be converted to oxidized to pyruvate and pyruvate, the rest of the story అంతా మనం లాస్ట్ వీడియోలోనే చదువుకున్నాం. How pyruvate will be converted to glucose అని చెప్పి. నా గ్లూకోజ్ లివర్ లో సింథసైజ్ అయిన తర్వాత త్రూ ద బ్లడ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద మజిల్. అదే సైక్లిక్ ప్రాసెస్. సో మజిల్ కి కావాల్సిన గ్లూకోజ్ అయితే వచ్చేసింది. లాక్టేట్ డైరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి, ఎంజైమ్స్ లేవు కాబట్టి ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లివర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ Cori cycle.